మధురం 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 యేసు ప్రభు సేవా. దేవుని సేవకుడు, దేవునికి ప్రతినిధిగా ఉన్నవాడే నిజమైన దేవుని యొక్క సేవకుడు. కష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా, శ్రమలు సంభవించినప్పుడు చలించకుండా, దుఃఖము కలిగినప్పుడు నిరుత్సాహపడకుండా, అచంచలమైన భక్తి భావం గలవాడే నిజమైన దేవుని యొక్క సేవకుడు. అటువంటి ఎన్నో అనుభవాలతో ముందుకు విశ్వాస యాత్రలో పరుగెడుతున్న నిరంతర కృషి వలయుడు, మా సన్నిహితుడు అయిన దైవజనుడు కోటేష్ పాల్ గారు అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలములోను మరియు అనంతపురం జిల్లా అనేక ప్రాంతాలలో పరిచర్య చేస్తూ దేవుని యొక్క రాజ్యమును స్థాపిస్తున్న దైవ సేవకుడు, దేవుని యొక్క సేవకుడు పాస్టర్ కోటేష్ పాల్ గారికి ఈ వారం సిరిగల ఓ దైవ సేవకుడా నీకు జోహార్ అనే కార్యక్రమం ఆత్మీయ అలింగనములతో స్వాగతం తెలుపుతూ కార్యక్రమంలోనికి వెళుతున్నాం. ఒక క్రిస్టియన్ మేనేజర్గా ఉన్నది కూడా నాకు తెలియదు. నేను మామూలు భాషా గారి దగ్గరికి వెళ్ళాను. భాషా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు భాషా గారు జోసెఫ్ సుధాకర్ గారి దగ్గర ఆయన అట్టుకున్నప్పుడు నేను ఆయన కోసం వెళ్ళాను. భాషా గారి నమస్కారం సార్ అని చెప్పాను. అంటే ఆయన ఏం చెప్పాడంటే నాకు నమస్కారం చెప్పి జోసెఫ్ సుధాకర్ గారితో నా గురించి అంతా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ నేను మాస్టర్ గారు నంబర్ 1 సార్ అది ఆయన నా ఉద్దేశం, ఆయన మనసు ఏదైతే ఉందో అవన్నీ ఆయనకి నా ముందే చెప్తూ ఉన్నాడు. సుధాకర్ గారు మహానుభావుడు, ఆయన మేనేజర్ గారు అంటే గొప్ప పెద్ద ఆయన మేనేజర్ స్థానంలో ఉండి దేశంలో పడి ప్రజలాడారు. మేనేజర్ స్థానంలో ఉండి ఎప్పుడైతే భాషగా ఆయన నా గురించి చెప్తూ ఉన్నాడో, నేను నా గురించి చెప్తున్నటువంటి ప్రతి మాట ఆయన తీసుకొని మేనేజర్ స్థానంలో దేశం నిలబడి ఉన్నాను. చాలా గర్వపడ్డాను. ప్రభు ఈయనగా ఒక అన్ని చెప్తూ ఉంటే, ఒక ముసల్మాన్ చెప్తుంటే ఆయన రెస్పాండ్ అయ్యి దేశం నిలబడటం, నన్ను ప్రేమించడం ఆ రోజు చూశాను. అంటే ఎక్కడ ఏంటి సార్ లోపలికి రండి చెప్పి ఆయన గ్యాలరీలో ఇచ్చి నా డీటెయిల్స్ అని చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటంటే ఆ రోజు కలిసి కాఫీ తాగి కలిసాం. 10 నిమిషాలతో గడిపాం, కాఫీ తాగి ఇంకంతే. జోసెఫ్ సుధాకర్ గారిని మళ్ళీ నేను కలవలేదు. ప్రతిరోజు వచ్చేసి బ్యాడ్మింటన్ ఆడుకుంటాం వ్యవసాయం. 15 days తర్వాత భాషా గారే నేను స్కూల్కి బాబుని స్కూల్ దగ్గరికి తీసుకుని వస్తూ ఉంటుంటే భాషా గారు బ్యాంకు నుంచి వస్తూ ఎక్కడికి వెళ్ళారు సార్, 15 రోజుల నుంచి మిమ్మల్ని సార్ అడుగుతున్నాడు, ఒకసారి బ్యాంకుకి రండి సార్ అన్నాడు. సార్ నాకేం తెలియదు కదా సార్ అని చెప్పి నేను 3 గంటలకు అట్లా వస్తారా సార్ అని చెప్పి బ్యాంకులోకి వెళ్ళిపోయిన తర్వాత సార్ నన్ను ప్రేమగా ఆహ్వానించి జోసెఫ్ సుధాకర్ గారు మేనేజర్ గారు ఆహ్వానించి, సార్ ఎక్కడ మీరు పరిచయం చేస్తూ ఉన్నారు ఎక్కడ అంటే, సార్ నాకు ఎక్కడ స్థలం లేదు సార్, ఒక పాడుపడినటువంటి ఇంటిలో బాడీకి తీసుకున్నాను సార్. ఆ బాడీకి కూడా ఎందుకు తీసుకున్నాను అంటే, ఒక గృహంలో ఏర్పాటు చేసుకుందాం అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి కట్టుబాట్లు ఏంటంటే, భర్త లేనటువంటి స్త్రీలను ఇళ్లలో రానివ్వట్లేదండి. భర్త లేని స్త్రీలను ఇళ్లలో రానివ్వట్లేదు. చాలామంది ప్రార్థనకు రావాలని ఆసక్తిగా ఉన్నారు, కానీ గడపలో నుంచి లోపలికి రావట్లేదు. నేను రమ్మని ఎంత గట్టిగా చెప్తున్నా వాళ్ళ లోపలికి రావట్లేదు. ఏంటి నేను తర్వాత పరిశీలన చేస్తే ఇంటి వాళ్ళు లోపలికి రమ్మనట్లేదు, వాళ్ళు రావట్లేదు. తర్వాత అర్థమైంది ఏంటంటే వివరాలను లోపలికి రానియట్లేదని అర్థమైంది సార్. అందుని బట్టి ఒక బాడీకి తీసుకున్నాను సార్. మరలా నేను మీరు చెప్పినటువంటి మాట ఏదైతే ఉన్నదో అది మీరు సూచన అలాగే ఉండాలండి.
నాకేమీ లేదండి అని ఆయనకు ఉన్నట్లు ఫ్రాంక్గా చెప్తే, అయ్యో అంతేందుకు అంటున్నారు, నేను మిమ్మల్ని ఏదో జనరల్గా అడుగుతున్నాను సార్ నేనేమి అని అన్నాడు. బ్యాంక్ 4 గంటలకి కొంచెం 10 నిమిషాలు లీజ్ టైం తీసుకొని నేను 1 గంట అక్కడే ఉన్నాను. ఆ లీజర్ టైంలో 10 నిమిషాలు ఆయన పోయి చూసొద్దాం పదా సార్ అని అన్నాను. అన్నాక ఆయన నా బండి తీసుకుని వచ్చి నేను బాత్రూంలోకి వెళ్ళి ఆ బావులు పడినటువంటి పట్టణంలో అది ఎట్లా ఉండదంటే చూడటానికి అసహ్యంగా, అక్కడికి వెళ్ళి చూస్తే ఏం లేదు, తక్కువలో చేయి చేపలు లేవు, చీకటి, కరెంట్ లేదు, గంగాల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దాంట్లోనే నా ప్రభు సన్నిధిలో ప్రార్థన నడిపించుకుంటూ ఉన్నాను. అట్లనే స్టార్టింగ్ ఇప్పుడు నేను చేసి నేను ఎందుకు వేయించమన్నాను అంటే ఈరోజు బ్లాక్ చేసి ఆనాడు మొట్టమొదటిగా ఆయన ఇచ్చిన 5,000 రూపాయలు, ఆనాడు జోసెఫ్ సుధాకర్ గారు ఇచ్చినటువంటి ఫస్ట్ నాకు ఒక దేవుడు ఇచ్చినటువంటి ఫస్ట్ నాకు మా కన్నీటిని చూసినటువంటి దేవుడు మొట్టమొదటిగా ఇచ్చినటువంటి పరిచయం గ్రామానికి వచ్చినాక ఇదే 5,000 రూపాయలు చేతిలో పెట్టి 4 చైర్లు కొనుక్కోండి సార్, ఒక 1,000 రూపాయలు పెట్టి షాప్ కొనుక్కోండి సార్, ఒక 1,000 రూపాయలు పెట్టి లైట్లు వేసుకోండి సార్, లెక్క చెప్పి నాకు 5,000 ఇచ్చింది. 5 రోజులు నా లెక్క పెట్టుకోవడానికి గుండెలు పగిలిపోయింది అనమాట. ఇచ్చిన అమౌంట్కి నేను లెక్క చెప్పాలి. 1 రూపాయి నాకు ఆయనకి నేను ప్రతి రూపాయి నేను ఆయనకి లెక్క చెప్పాలి, ప్రభువు చెప్పాలి, చెప్పి నేను ఆయన నెరవేర్చేయాలని తెచ్చుకున్నానని చెప్పాలి అని మొట్టమొదటిగా ఆయన ఇచ్చి అక్కడికి వచ్చినాక 5,000 పెట్టు నా కళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యం. 5,000 రూపాయల దేవా, ఈ దీనుడికి 5,000 రూపాయలు సహాయం చేయడానికి కృప చూపించామనుకున్నాను. దేవుడి కృపను బట్టి వచ్చాను, అవి తెచ్చుకున్నాను, అక్కడ అయిపోయింది. ఆ తర్వాత ఆ రోజు ఆయన తీసుకెళ్ళి మళ్ళీ బ్యాంకులో పెట్టాను. అలాగే చిన్న అక్కడ నడిపించుకుంటున్నాను. ఈ విషయం సాధ్యం చెప్తూ ఉన్నాను. అక్కడ ఒకరోజు అక్కడ స్టార్ట్ చేసి మందిరం అక్కడ గ్రూప్లో స్టార్ట్ చేసేసి 1 year అయినటువంటి సందర్భంగా భాషా గారిని, జోసెఫ్ సుధాకర్ గారి ఫ్యామిలీని అక్కడ 1 year ఇనాగ్రేషన్ లాగా ఫంక్షన్ లాగా ప్రార్థన ఏర్పాటు చేసుకుంటే ఆహ్వానించే దాంట్లో జోసెఫ్ సుధాకర్ గారి ఫ్యామిలీతో పాటు భాషా గారు, సర్వేశ్వరరావు భాస్కర్ గారు వాళ్ళ దాకా వచ్చి వెయిట్ చేసుకుని ఒక 30 మంది దాకా, వాళ్ళు 20 మంది దాకా, ఇక్కడ నేను ఒక 100 మందితో 50 మందితో అక్కడ 1 year ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాను. ఆ రోజు నుంచి దేవుడు జోసెఫ్ సుధాకర్ గారు నాకు పరిచయం కాదు. దేవుడు మళ్ళా స్థలం చూసుకోండి సార్, స్థలం చూసుకోండి, మీకు సార్ ఏర్పాటు చేస్తారని భాషా గారు వాళ్ళిద్దరు మాట్లాడుతున్న విషయం నాకు తెలియదు. అలా చెప్పటం, స్థలం ఆయన కొనిపించాడు, ఈ స్థలాన్ని ఆయనే కొనిపించాడు, ఈ మందిరాన్ని ఆయనే నిర్మించాడు. దీంట్లో ఉన్న ప్రతి వస్తువు ఆయన ద్వారానే దేవుడు నాకు ఏర్పాటు చేసి ఎవరి దగ్గర ఎలాంటి చేయి చాచకుండా నేను ఉన్నాను. ప్రభు దగ్గర జోసెఫ్ సుధాకర్ గారిని, భాషా గారి ద్వారా దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు ఇంత మందిరాన్ని నిర్మించుకోవడానికి ఇంత పరిచయం జరిగిస్తుంటే చాలామంది అన్నారు, ఇతనికి ఎక్కడి నుంచో ఫారెన్ సపోర్ట్ వస్తుంది, ఇతనికి ఏదో ఉన్నది, డబ్బులున్న వాడే ఇన్ని రోజులు ఇంత తొందరగా నిర్మించడానికి అవకాశం లేదే, 2 నెలల్లో ఇంత పనిని జరిగించాడే, ఇది ఎట్లా సాధ్యమని ఊరు వాడ అంత ఏకమై మూడై చూసుకున్నటువంటి సమయంలో ఆ రోజు ఇనాగ్రేషన్ అయింది. ఆ ఓపెనింగ్ రోజు చెప్పాను, దయచేసి ఒక 5 నిమిషాలు. గ్రామం అంతా మనుషులందరూ అనుకుంటూ ఉన్నారు, నాకు ఎక్కడి నుంచో వచ్చింది, నాకేం తెల్లవాడలేదు, ఒకే ఒక కుటుంబము, ఎలాంటి ఎవరి దగ్గర నేను చేయించాల్సినటువంటి పరిస్థితులు అని చెప్పి, ఇదిగో నాకు జోసెఫ్ సుధాకర్ గారి కుటుంబాన్ని వారి గారిని లేపి ఆ కుటుంబం ద్వారా దేవుడు నాకు ఇచ్చాడు. ఏదో అనేక దారులు ఉంటే ఆ బండను నేను వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా, అదే నా దేవుడు ఇచ్చినటువంటి నా 6.5 సంవత్సరాల నా కన్నిటికి దానికి కార్యరూపంలో దేవుడు ఇచ్చిన ప్రతిఫలం జోసెఫ్ సుధాకర్ గారి కుటుంబాన్ని ఇచ్చాడు. ఆ కుటుంబం ద్వారా ఈ మందిరాన్ని నిర్మించుకున్నాం. ఈ యొక్క ఆ ధైర్యాన్ని మేము పొందుకొని ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాలలో అనేక దిక్కులేనటువంటి వారికి, విధవరాలకి, గతిలేనటువంటి పరిస్థితుల్లో నిరాశించుకోన్నటువంటి వారిని బలపరుచుకుంటూ ప్రభువులో నడిపించుకుంటూ ఉన్నాం.
అని ఈరోజు నేను ధైర్యంగా చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. మీరు చెప్తా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది సార్. దేవుని యొక్క ఏర్పాటు ద్వారా, దేవుని యొక్క పిలుపు ద్వారా ఎక్కడి నుంచో ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి ఒట్టి చేతులతో వచ్చి ఈ విధంగా దేవుని యొక్క ఏర్పాటు ద్వారా దేవుని నామాన్ని ఎంత ఘనంగా మహిమపరుస్తున్నారంటే నేను చాలా సంతోషపడుతున్నాను. అమ్మగారిని పరిచయం చేయగలమా? దేవుని యొక్క మహాకృపను బట్టి నాకు 2000 సంవత్సరంలో అక్టోబర్ 9వ తారీఖు మ్యారేజ్ అయింది. అమ్మగారి పేరు? ఆమె గారి పేరు దీనకుమారి. 2000 పెళ్ళి 2000 సంవత్సరం అక్టోబర్ 9th. అయితే నేను యేసు ప్రభు అనేటువంటి దాని ప్రభుని అంగీకరించక ముందే ఆమె ఎల్ఎఫ్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి విశ్వాసం. అమ్మగారు కూడా క్రిస్టియన్. ఎల్ఎఫ్ బ్యాక్గ్రౌండ్ అంటే మీ ఊరేనండి అమ్మగారిది? మీ ఊరేనా? మా ఊరు కాదు, మా బంధువులు కూడా కాదు, మా బంధువులు కూడా కాదు అన్నమాట. వేరే ద్వారా మాకు పరిచయమై వివాహం పెద్ద అంగీకారంతో ఇచ్చిపుచ్చుకోవడానికి నేను అంగీకరించి జరిగినటువంటి వివాహం కొత్త బంధువులు. అదొకటి. ఆ తరువాత ఆమె ప్రార్థన ఈరోజు నేను ప్రభులో ఉండడానికి కారణం ముఖ్యం. ఆమె ప్రార్థన నేను ప్రభులోనికి రావడానికి, నా పాపిష్టి జీవితం మార్చబడడానికి కేవలం ఆమె యొక్క ప్రార్థన. అంటే నేను పెళ్ళైన తర్వాత సేవలోకి వచ్చాను. నేను పెళ్ళైన 2000 సంవత్సరం అక్టోబర్ 9. నేను ప్రభువుని అంగీకరించి 2004 డిసెంబర్ 13వ. ఓకే. మరి మీ పిల్లలు ఎంతమంది? నాకు 2 అండి. నా పాప బాబు. పాప ఇప్పుడు 4th ఇయర్ బీటెక్ అవుతుంది. రేపు ఆగస్టులో 4th ఇయర్లోకి ఎంటర్ అవుతుంది. బాబు 10th అయిపోయింది. ఇంటర్మీడియట్కి లేకపోతే డిప్లొమాకి పంపించాలని ఆశపడుతూ ఉన్నాం. సేవలో మీ దర్శనం ఏంటంటే అసలు సేవ మీరు ఇప్పుడు ఏ దర్శనంతో చేస్తున్నారు? ఆస్తుల కొరక, ఆత్మల కొరక, మీరు ఏ గురి పెట్టుకుంటున్నారు? నాకు చక్కని మాట ఇచ్చారు సార్. ఎందుకంటే దేవుడికి కావాల్సినటువంటి పని ఏంటంటే ఆత్మలు కావాలి. ఆయన రాకడకు అనేకులు సిద్ధపడతారు. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో ఒక చక్కని మాట, నా హృదయానుసారంగా నేను ఏదైతే కోరుకుంటున్నా ఆ మాట నాకు చాలా ధైర్యాన్ని ఇస్తున్నాను. నేను అలా సిద్ధపరచాలని, ప్రభు యొక్క రాజ్యానికి సిద్ధపరచాలనేటువంటిది గురి నేను కలిగి ఉన్నాను. వచ్చేది యోహాను సువార్త, మరొకసారి చెప్తున్నాను సార్. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో నేను ఏముంది అంటే, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఈ మాట తీసుకొని, ఈ మాట ద్వారా నేను సైన్యాన్ని, దేవుని రాజ్యాన్ని సిద్ధపరచాలనేటువంటి గురి నేను కలిగి ఉంది. ముఖ్యంగా ఎలాంటంటే ఈ రోజుల్లో ఎలా ఉంది అంటే, లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు, ఈ లోక సంబంధమైనటువంటి తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలను ఆశించి ప్రభువుని ఆరాధించేదానికంటే కూడా యథార్థంగా, ఆత్మీయంగా, కష్టకాలంలో కూడా, దుఃఖకరమైన పరిస్థితుల్లో కూడా నిజంగా తండ్రిని ఆరాధించే సమూహం కావాలి. అలాంటి సమూహము ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకొని నిలబడగలరు. అలాంటి వారు పరలోక రాజ్యానికి స్వతంత్రించుకోగలరు. అలాంటి సమూహాన్ని సిద్ధపరచాలని నాకు దర్శనం. అలా కాకుండా నాకు మంది కావాలి, ఎక్కువ మందిని ఏదో అని అందరి దగ్గర అనుకొని కాకుండా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే
ప్రభు కోరుకునే సమూహం కావాలి. ప్రభుకి ఇష్టమైనటువంటి భక్తి జీవితం కలిగిన వారిని సిద్ధపరచాలి నా శక్తి కొలది అని నా ఆశ. ఓకే, మీరు చెప్తుంటే క్వాంటిటీ కన్నా క్వాలిటీ బెటర్ అనే సిద్ధాంతం నాకు కనబడుతుంది. అవును. అంటే సంఖ్య ముఖ్యం కాదు, కానీ మంచిగా ఆత్మీయత కలిగిన పరిచయం చేయాలన్నది. ఓకే, మరి ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు సేవకులుగా ఎవరెవరినో చూసి ఈ యూట్యూబ్లు, ఈ ఫేస్బుక్లు, ఈ రకరకాలన్నీ చూసి కొంతమందిని ఇన్స్పైర్గా తీసుకొని వాళ్ళు రావడమే కలెక్షన్స్ అనే పదంలోకి వెళ్ళిపోతున్నారు. అది మీరు ఒప్పుకుంటారా? అంత గొప్ప సేవకుని కాసి ఒకరిని ఒక విషయాన్ని అంటే విమర్శ కాదు, అటువంటి వారు కొత్తగా వచ్చే దైవ సేవకులకు మీరు ఇచ్చే సజెషన్. నేను ఈ వాక్యం నేను రిఫర్ చేస్తాను. యథార్థతను కాదు, ప్రభుని ఆరాధించాలంటే విశ్వాసం. యేసు ప్రభు దగ్గరకు వస్తే నీకు అది ఇస్తాడు ఇది ఇస్తాడు అనేటువంటి నడిపింపు వద్దు అని నేను కోరుకుంటాను సార్. ఈ కాలంలో వచ్చే దైవ సేవకులకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇలాంటి సమూహాన్ని చెందుపరచమని వేశారు. ఆత్మతోనూ సత్యంతో ఆరాధించే కడవరకు. ఈరోజు ఇంకొక మాట చెప్తాను వినండి సార్. ఒక ఆశ్చర్యం, నాది జోసెఫ్ సుధాకర్ గారే సార్. ఆ 4 వీలర్ నేను పల్లెల్లోకి తిరగటానికి 1 year ప్రార్థన చేస్తున్నాను. ఒకరోజు చెర్లోపల్లని ఇక్కడికి 20 కిలోమీటర్లు. ఆ గ్రామానికి ప్రార్థన జరిపించుకొని వచ్చేటప్పుడు మాకు ఆటో లేక ఎవరు మాకు ఆపక 9 గంటలకు 10 మందిని స్త్రీలను తీసుకుని పిల్లలను తీసుకుని హైవేలో నడుచుకుంటూ వస్తుంటుంటే ఏ ఆటో వాళ్ళు ఆకుండా ఏ వెహికల్స్ ఆకుండా వస్తుంటుంటే ఏడ్చుకున్నాం సార్. ఒకరోజు ఆ ఏడ్చుకుంటూ నడుచుకుంటూ ఒక 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తున్నప్పుడు లారీ అతను ఆపాడు. ఆడవాళ్ళు వస్తుంటే హైవేలో ఎవరు నడుచుకుంటూ వస్తున్నారు పాపం లారీలో ఆపి ఆ 10 మందిని ఎత్తించుకొని ముట్టుగుబ్బులు ఇచ్చాడు. ఏడ్చుకున్నాను. ఆ రోజు నుంచి 1 year మేము కన్నీరు ప్రార్థన చేసి తండ్రి ఒక పాత ఆటో ఇంటి ప్రభా, ఒక పాత ఆటో ఇంటి తండ్రి, పాత ఆటో ఇంటి పరిచర్య కోసమని 1 year ప్రార్థన చేశాను. 1 year తర్వాత జోసెఫ్ సుధాకర్ గారు 1 year తర్వాత ఆయనే ఫోన్ చేసి ఆ రోజు ఏదో ఆటో కావాలని తీసుకున్నారా సార్ అని అంటే లేదండి, ఒకసారి చూసుకుని అని అంటే దానికోసం ప్రయత్నం చేసినప్పుడు అది ₹1,00,000 1,50,000 అట్లా చెప్తూ ఉన్నారు. అంటే తెలిసిన సహోదరుడు, మా ఆత్మీయ సహోదరుడు రమేష్ గారు అని ఉన్నారు ఇక్కడ. మమ్మల్ని ఆత్మీయంగా ఎంతగానో ప్రేమిస్తారు. ఆ కుటుంబం రమేష్ బాబు గారని వారు హెబ్రోన్ బ్యాక్గ్రౌండ్. నా చెల్లి తన సహోదరుడు రమేష్ గారు అలాగే పుష్పమ్మ, వారు మమ్మల్ని చాలా ప్రేమిస్తారు. ఎంత ప్రేమించారంటే సొంతంగా కంటే ఎక్కువగా ఆదరిస్తారు అన్ని విషయాలు. ఈ యొక్క వర్క్ కూడా ఇదంతా ఆయన ఫ్రీగా చేశారు. ఆయన దగ్గరికి వెళ్ళానయ్యా సార్ ఇట్లా అన్నాడు, ఒక ఆటో ఏదైనా చూడమని చెప్పంటే అన్న ఆటో పెట్టేటప్పుడు 4 వీలర్కి ఒక వెహికల్ వస్తుంది, వర్షాకాలం కూడా నువ్వు పోయి రావచ్చు, 10 మంది తెచ్చుకోవచ్చు, దాన్ని సెకండ్ హ్యాండ్లో చూద్దాము అని అంటే అది నేను కోరుకునేది కాదన్న ఆటో చెప్పాడు సార్. నేను 4 వీలర్ అంటే ఆయన ఏమనుకుంటున్నాను, స్వార్థపరుడు అనుకుంటాడు కదా అని అంటే నేను మాట్లాడతాను దాని గురించి, అదే రేట్ డిఫరెంట్ నేను చెప్తాను సార్ అర్థమయ్యేటట్టుగా అంటే సరే నువ్వు మాట్లాడన్నా అని చెప్పానంటే ఆయనే మాట్లాడారు. సార్ ఆటో పెట్టేది ఈ వెహికల్ వస్తుంది, ఇదేంట్లో వస్తుంది సార్ అది చూడమంటే ఆయన మాట్లాడి ఆయన ఒప్పించారు. తీసేసుకుంది సార్, బాగుంటేనే తీసుకున్నాను. అలాగా బండి వెహికల్ ఇస్తే ఈ మాట ఎందుకు చెప్తున్నాను సార్, మీరు అడిగారు ఒక మాట. ఈ లోకంలో రాబోయేటువంటి సేవకులకు మీరు ఇచ్చే సలహా అన్నారు కదా, సలహా సేవకులకైనాను విశ్వాసులకైనాను నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే ఆ వెహికల్ నేను కొనుక్కున్నానా నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. ఇప్పుడు నా పేరు మీద నేను రిజిస్ట్రేషన్ అయినటువంటి అది ఏమైందో తెలుసా, ఈరోజు నా బిడ్డలకి ఫీజు రీయింబర్స్మెంట్ క్లోజ్, నా పేరు మీద 4 వీలర్ ఉందని చెప్పి నా ఫీజు రీయింబర్స్మెంట్ నా బిడ్డలకి క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు తెలిసింది నా కెపాసిటీ ఏంటో, నేను ఎంత దేవుడి మీద ఆధారపడ్డానో ఇప్పుడు అని నన్ను నేను పరిశీలన చేసుకుని తర్జన భజన పెట్టుకుంటే అనుకున్నాను. ఓకే, ఈరోజు నేను ఇన్ని మాటలు చెప్పినా దేవుని యొక్క సన్నిధిలో ఫీజు
రీఇంబర్స్మెంట్ నా బిడ్డలకు నేను కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నా భక్తి ఏదో బయటపడుతుంది కదా, నా నీతి ఇప్పుడు బయటపడుతుంది కదా, నా విశ్వాసం అంటూ బయటపడుతుంది కదా, నేను అది దాన్ని నా పేరు నుంచి తీసివేస్తున్నాను అనుకో, గవర్నమెంట్ నుంచి చాలా నేను పొందుకోవచ్చు, తీసివేసుకోలేదనుకో పోగొట్టుకోవాల్సి వస్తుంది అని నేను దాన్ని నా తీసివేసుకోకుండా నేను ఉండాలా. కాబట్టి రేపు ఇంకొకటి వస్తుంది, ప్రభు నమ్ముకుంటే నీకు అది లేదు ఇది లేదనే పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు నేను నిలబడలేను కదా. కాబట్టి ఈ లోకంలో ఏది ఉండినా ఏది లేకపోయినా, ప్రభు ఎంత కష్టం వచ్చినా ఎవరు ఉండినా లేకపోయినా, మీరు ఒక దర్శనం అన్నది చూసావు, మెడ మీద కత్తి పెట్టి నిర్దాక్షిణ సంపేస్తున్న నా దేవుడు రాజ్యం అనే స్థానాన్ని సంపాదించుకుంటాము అని నిశ్చయత కలిగినటువంటి సేవ విశ్వాస జీవితం కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. నా తోటి దైవజనులకి అలాగే నేను ఉండాలని కోరుకుంటున్నాను. నా విశ్వాసులకి అలా ఉండాలని నా ఉద్దేశాన్ని మీకు పంచుకుంటున్నాను. ఒకసారి మీరు చెప్తా ఉంటే దేవుడు సమస్త అవసరాలు తీర్చగల సమర్థుడని, అలాగే ఆయనే అన్ని విషయాల్లో అంటే మీరు అడగకపోతే ప్రతి ఒక్క అవసరాలు నేను ఎరిగి ఉన్నానని వాగ్దానం మీ దేవుడు మీ పట్ల నెరవేర్చాడని నాకు తప్పుకున్నాను. చాలా మంచిది సార్. ఈరోజు సిరిగల దైవజనుడా నీకు జోహార్ అనే కార్యక్రమానికి మీరు వచ్చినందుకు, ఈ సిరిగల ఓ దైవజనుడా కార్యక్రమం మీద మీ అభిప్రాయం క్లుప్తంగా. ఒక్కటి సార్ సంతోషం. ఈ కార్యక్రమం ఈరోజు అసలు వాస్తవానికి నా సాక్ష్యము ఇక్కడి వరకు ఉంది, నా కష్టము ఇక్కడి వరకు తెలుసు, నేను పడుతున్న పరిచర్య వేదన ఏంటో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొద్దిమందికి తెలుసు. ఒక పల్లెల్లో ఒక అన్య జనాంగం ఎదుట ఎలాంటి ఆధారం లేనటువంటి, ఎలాంటి సహాయం లేనటువంటి పరిస్థితుల్లో, ఎవరు లేనటువంటి స్థలంలో ఒంటరిగా వెళ్ళిపోయినటువంటి దేవుడు పని కొరకు వెళ్ళినటువంటి వారి యొక్క కష్టాలు ఇలా ఉన్నాయా అని మీ యొక్క ఆ ప్రణాళిక మీరు చేసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ద్వారా అనేకులు తెలుసుకోవడానికి ఈ సిరిగల దైవజనుడా మీకు జోహారు అనేటువంటి ఆ కాన్సెప్ట్ చాలా గొప్పగా ఉంటుంది ప్రత్యేకమన్నాను. ఎందుకంటే నా బాధ ఏంటో, నేను ఎదుర్కొన్న సమస్యలు ఇప్పటి వరకు నేనే నాకు అందరికీ తెలియదు. సూపర్లకి ఏముంటుందంటే వీడు టచ్ చేశాడు, బండి మీద తిరుగుతున్నాడు, ఇప్పుడు 4 వీలర్లో కూడా తిరుగుతున్నాడు, వీడికి ఏంటి ఇతనికి ఏంటి అని అన్ని జనాంగం అనుకుంటుంది. క్రైస్తవులు అనుకున్నటువంటి వారు కూడా ఊహించుకునే ఇమాజినేషన్స్లో మార్పు బయట వ్యక్తులు, లోపల వ్యక్తులకి కొంతమందికి తెలిసినటువంటి వారు. ఇప్పుడు నేను హార్ట్ఫుల్గా చెప్పుకున్నటువంటి నా పరిచర్య 6.5 సంవత్సరాలు పడిన నా వేదన నాకు తెలుసు, నా కుటుంబానికి తెలుసు, నా బిడ్డలకు తెలుసు. నా బిడ్డను 3 సంవత్సరాలు బిడ్డను తీసుకుని వచ్చాను. ట్యాంక్ మీద పంట పెట్టుకుని పల్లెల్లోకి వెళ్తుంటే వచ్చి వండుకొని తిందామంటే ఏమి పరిస్థితి. ఇన్ని కష్టాలు ఎందుకు నా దేవుడు నాకు వాగ్దానం చేసిన దేవుడు అన్యాయస్తుడు కాదు, నేను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అని, ఈరోజు నా కష్టాల నుంచి నన్ను లేవనెత్తిన దేవుడు అని అనేకులకి ఎదిగేటట్టుగా బలపరిచేటట్టుగా ఇంకెవరైనా ఉండినట్లయితే పల్లెల్లో చేస్తున్నటువంటి పరిచయం చేస్తున్న బిడ్డలు ఇంత కష్టపడుతున్నారా అని హృదయం ఉన్నటువంటి వారు ఆ కష్టాలు పాలవుతున్న సేవకుని ప్రోత్సహించే విధంగా ముందుకు వస్తారు. నాకు రాకపోయినా అనేకులు నాలాంటి దుర్భరమైన స్థితి, నాకంటే ఇంకా దుర్భరమైన స్థితి అనుకుంటున్నటువంటి సేవకులు ఉన్నారు. గుర్తించి వారిని ప్రోత్సహించడానికి అనేకులు దేవుడు సన్నిధిలో ప్రేరేపించబడతారు అని ఈ కార్యక్రమం ద్వారా నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నా. ప్రత్యేకంగా మీకు వందనాలు. థ్యాంక్ యూ సార్. అయితే మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉన్నాయి సార్? మాకు ఒక ప్రార్థనా బృందం ఉంది. ఈ యొక్క టీంలో సిరిగల దైవజనుడా నీకు జోహార్ అనే కార్యక్రమంలోకి వస్తున్నాం. ప్రతి దైవసేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు. నా ఈ సంతోషం సార్. ప్రేయర్ రిక్వెస్ట్ అంటే నా సంఘము, నా విశ్వాసులు అలాగే నమ్మకస్తులు యథార్థవంతులుగా సిద్ధపరిచే సంఘముగా ఉండాలని మొదటిగా సార్. అలాగే నాగులగుబ్బల, బీచర్లోపల్లి, ధర్మవరం, అనంతపురం ఈ
మరి కొడవలపల్లి అనేటువంటి ఈ ప్రాంతాల్లో మా పరిచర్య ఉన్నది. నాలుగుబా గ్రామంలో 4 సంవత్సరాల క్రితం ఫౌండేషన్ వేసేసి 4 సంవత్సరాలు అయింది ఇప్పటికీ. నేను ఎవరి దగ్గర నా ఫౌండేషన్ గురించి ఎవరికి చెప్పుకోలేదు, ఎవరి యొక్క సహాయాన్ని నేను చేయమని అడగలేదు. ప్రభు ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థన మందిరం ఆ గ్రామంలో నిర్మించబడినట్లుగా సహాయం చేయండి, దేవుడు సహాయం చేసి ప్రార్థన చేయండి. అలాగే చాలామందికి విడోస్ ఎక్కుతున్నారు. వాళ్ళు వీళ్ళని కాదు, భర్త లేనటువంటి తల్లులు పేదవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అందరికీ నేను ఒక గొప్పగా ఆదరణగా దేవుడి ప్రేమను బట్టి నేను ఈ ప్రాంతంలో దేవునికి మహిమకరంగా ఆ బిడ్డలందరినీ ఆదరించేటువంటి ఒక కార్యక్రమాన్ని కొనసాగించాలని నా ఆశ కలిగినాను. ఎలాగంటే అలాంటి తల్లిదండ్రులను కుమార్తెలు చూడకుండా పట్టించుకున్నటువంటి స్త్రీలు, అనాథలుగా ఉన్నటువంటి బిడ్డలు, తల్లులు, ఇలాంటి వారు చాలామంది, అంటే అవి చెప్పుకోకూడదు, చాలామంది అదంతటినీ నా దేవుడు వాళ్ళందరి వరకు ప్రార్థన చేయాలి, జరిగించాలని ఆశ నాకు కలిగి ఉంది. కాబట్టి అలాంటి వృద్ధులకు సహాయం చేసేటట్టుగా. ఓకే, అమ్మగారు వందనాలు. అందరి నిర్మాణం అమ్మగారు వందనాలు. ఈ పరిచర్యలో మరి సేవకుడు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు పడుతున్నప్పుడు అంటే ఆడవాళ్ళు బలహీనలు అంటారు కదా, మీరు ఎప్పుడైనా ఎందుకు ఇలాంటి ఆయన చేసుకున్నా, ఏంటి ఏ సూత్రం ఏంటి, ఈ పరిచర్య ఏంటి, ఈ కష్టాలు ఏంటి అని అనుకున్న సందర్భం ఏమైనా ఉందా? అలాగే అనుకోలేదు సార్. మా పాస్టర్ గారు చాలా కష్టపడే మనస్తత్వం. ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ మనం ఇంట్లో పనైనా పక్కన పెట్టి ముందు సేవకు వెళ్ళాలి అని చెప్పేసి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మాకు ఎంత బలహీనులుగా ఉన్నా కానీ పరిచర్యకి ముందు స్థానం ఇస్తారు. అలా కష్టపడే మనస్తత్వం. ఎంత దూరమైనా పరిచర్య కొరకు వెళ్దామంటారు. నేను కూడా అలా చెప్తాను. మీ బిడ్డలు పరిచర్యలో సహకరిస్తారా? సహకరిస్తాను సార్. ఓకే, చాలా సంతోషం సార్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరొచ్చినటువంటి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు హర్షిత. గత 14 సంవత్సరాలుగా అనంతపురం జిల్లా ముదుగుప మండలం పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్నటువంటి పాస్టర్ కె కోటేష్ పాల్ గారి కుమార్తెను నేను. డాడీ అనంతపురం వచ్చి 14 సంవత్సరాలైంది. అయితే అక్కడ మనకి అనంతపురం అనగానే ఎక్కువగా కరువులు, భూకంపాలు ఇలాంటివి గుర్తొస్తూ ఉంటాయి. అయితే అటువంటి పరిస్థితులని మా తల్లిదండ్రులు కూడా ఎదుర్కొన్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు తమ్ముడికి కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. అలా అంత చిన్న బాబుని తీసుకొని డాడీ మమ్మీ పరిచర్య నిమిత్తమై అనంతపురం వచ్చారు. అలా వచ్చినప్పుడు ఎన్నో రోజులు తాగడానికి నీళ్లు లేకుండా ఇబ్బంది పడ్డారు, తినడానికి ఆహారం లేకుండా ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి ఆహారం లేకపోయినప్పటికీ తమ్ముడికి ఆహారం పెట్టి వాళ్ళు మంచినీళ్ళు తాగి వారి పొట్ట నింపుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో రాత్రులు గడిపారు అలాగా. అయితే ఏ రోజు కూడా వారు నిస్సహాయానికి గురవ్వకుండా, నిస్పృహలోకి వెళ్ళిపోకుండా, తనను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన యెహోవా ఈరే చూసుకుంటారని అబ్రహాం గారికి ఉన్నటువంటి విశ్వాసం వలె అటువంటి విశ్వాసాన్ని కలిగి పెంచుకొని డాడీ మమ్మీ వారి యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నారు. వారు ఎంతగానో దిగులు పడుతూ ఇబ్బంది పడిన సమయాల్లో, కష్టాలను ఎదుర్కొన్న సమయాల్లో ఎవరి వైపు చూడకుండా దేవుని వైపు మాత్రమే చూసి, దేవుడు నమ్మదగిన వాడు కనుక దేవుని వైపు మాత్రమే చూసి వారు ఇబ్బందులన్నింటినీ పక్కన పెట్టి కేవలం పరిచర్య నిమిత్తమై అనేక పక్కన ఉన్నటువంటి పల్లెలకు వెళ్తూ అనేక గ్రామాలని దర్శిస్తూ అనేక కుటుంబాన్ని దర్శిస్తూ ఉండేవారు. తమ్ముడికి 3 సంవత్సరాలు ఉన్నప్పుడు డాడీ వాళ్ళు తమ్ముడిని తీసుకెళ్లారు. చిన్నప్పటి నుంచి అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర పెరిగేదాన్ని. అయితే నేను ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు డాడీ ఎలా ఉన్నారు ఏంటి అని ఇలా మాట్లాడడానికి, మా ప్రార్థన చేయించుకోవడానికి, అలాగా బలపడడానికి నేను కూడా ఫోన్ చేసినప్పుడు 10ంటికి ఫోన్ చేస్తే అమ్మ పరిచర్యలో ఉన్నాను నాన్న అని చెప్పేవారు. 11ంటికి ఫోన్ చేస్తే తల్లిగా ప్రార్థనలో ఉన్నాను నాన్న అనేవారు. 12ంటికి ఫోన్ చేస్తే అమ్మ ఇంకా ఇంటికి రాలేదు నాన్న అంటారు. 1 గంటకి ఫోన్ చేసినా కానీ అమ్మ ఇంకా అన్నం వండుకోలేదమ్మా అంటారు. ఎలాంటి సమయం, ఎప్పుడు సమయంలో అయినా, ఏ సమయంలో అయినా ఇంకా ప్రార్థనలోనే గడుపుతూ ఉంటారు, వాక్యంలోనే చేస్తూ ఉంటారు. అదేదో వాళ్ళ గొప్పతనం గురించి చెప్పడం లేదు కానీ దేవుని నామ మహిమార్థమై టైంలో కాల్ చేసినా కానీ ఇవే ఆన్సర్స్ డైలీ వచ్చాయి. 1 రోజు కాదు, 2 రోజులు కాదు.
ఈ గత 14 సంవత్సరాలుగా ప్రతిరోజు అదే జవాబులు వస్తూ ఉండేవి. కానీ నేను ఎందుకు డాడీ ఇలా ఇంత శ్రమ మీకెందుకు అలా అని నేనేమన్నా మాట్లాడినప్పుడు డాడీ ఒకటే మాట అనేవారు, అమ్మ ఇవన్నీ చిన్న చిన్న బాధలు నాన్న, మనం దేవునికి ఎంతైతే ఇస్తామో అంతకు రెట్టింపు దీవెనలతో మనల్ని దేవుడు తృప్తిపరుస్తాడు. మనము దేవుడి కొరకు మనం ఏం చేసినా అది దేవుడికి వ్యర్థంగా కాదు. నువ్వు కార్చిన ప్రతి ఒక్క కన్నీటి బొట్టు దేవుడి దగ్గర దేవుడు చూస్తాడు. దేవుడు మనకి మాట ఇచ్చి వెనక్కి తీసుకునేవాడు కాదు. అలాంటి స్థితిలో ఉన్నా కానీ నువ్వైతే ప్రార్థన చేయడం అయితే మానుకు. నీ కన్నీటి బొట్టుని, ప్రతి ఒక్క కన్నీటి బొట్టుని దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. దేవుడు మన ప్రార్థనని ఆలకిస్తాడు. దేవుడు మన ప్రార్థనలకు జవాబు దయచేస్తాడు అని ఇలాంటి మాటలని మాతో చెప్పేవాడు. నాతో తమ్ముడితో పంచుకునేవాడు మా డాడీ. అలా చేస్తున్నటువంటి సమయాల్లో ఎంతగానో నేనైతే ఆత్మీయంగా చాలా బలపడ్డాను. అలా చెప్తున్నటువంటి సమయాల్లో మాకు నార్మల్గా ఫిజికల్గానే కాకుండా ఆత్మీయంగా కూడా ఎంతగానో ఆ మాటలు మాకు ధైర్యాన్ని ఇచ్చేవి. అయ్యో ఇలా ఉన్నారే మా తల్లిదండ్రులు, ఇటువంటి పరిస్థితిలో ఉన్నారే అని మేము కూడా నిస్సహాయానికి గురవ్వకుండా, మా చదువు మీద మా కాన్సన్ట్రేషన్ దెబ్బతినకుండా చక్కగా మమ్మల్ని దేవుని జ్ఞానంతో మా తల్లిదండ్రులు నడిపించేవారు. డాడీ ఇంకా అంటారు, మన కష్టాన్ని తీర్చే వాళ్ళు ఎవరు లేరు నాన్న, దేవుడు తప్ప మనకి ఆధారం ఎవరు లేరు అని చెప్పేసి ఇలా ఫోన్ చేసినప్పుడే నన్నైతే ఎస్పెషల్గా ఎంతగానో ఆత్మీయంగా బలపరిచేవారు. ఆ మాటలన్నీ నాకు ఇన్స్పిరేషన్గా ఉండేవన్నమాట. మాకైతే ఇంకా నమ్మకం అనేది పెరుగుతూ ఉండిందనమాట. అప్పుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా దేవుడు ఇప్పుడు నెరవేర్చాడు. దేవుడు తన కార్యాలను మా పట్ల జరిగించాడు. ఎన్నో దినాలు శ్రమ పడినటువంటి పరిచర్యకు దేవుడు ప్రతిఫలాన్ని ఇచ్చాడు. దేవుడు తన పరిచర్యలో, సేవలో డాడీని మమ్మీని వాడుకొని దేవుడు ఎంతగానో ఆనందాన్ని ఇచ్చాడు. ఎన్నో కార్లు ఇచ్చినా కొనుక్కోలేనటువంటి ఆనందము, కోట్లు ఇచ్చినటువంటి కొనుక్కోలేనటువంటి ఆనందాన్ని, ఇళ్ళ స్థలాలు, పొలాలు ఏవి ఇచ్చినా కానీ మనం కొనుక్కోలేనటువంటి ఆనందాన్ని దేవుడు మా జీవితాల్లో జరిగించాడు. ఇలాంటి సాక్ష్యాన్ని మనము అనేకులకి స్ప్రెడ్ చేయడం ద్వారా అనేకుల జీవితాల్లో ఇంకా ఆత్మీయంగా బలపడడానికి ఉపయోగపడుతుంది. ఇవాళ నేను నా స్టడీస్లో కానీ, తమ్ముడు తన చదువుల్లో కానీ, తన ప్రయాణాల్లో కానీ, మా యొక్క జీవితంలో ఏ విషయంలోనైనా కానీ మేము ఇలా ఉన్నామంటే తల్లిదండ్రులు మాకు నేర్పించినటువంటి ప్రార్థన, సహవాసం. ఆ దేవునితో మేమైతే ఎంతగా అయితే ప్రార్థనలో నడుస్తూ ఉన్నామో అంతగా దేవుడు మమ్మల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ వచ్చాడు. మాకు నేర్పించిన ప్రార్థన, దేవుడితో మేము ఎలా ఉండాలో అని చెప్పేసి ప్రతి నిమిషడి వాళ్ళు చెప్పినటువంటి మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవారు. అలాంటి స్థితిలోనికి మమ్మల్ని మా తల్లిదండ్రులు నడిపించారు. ఇలాంటి కుటుంబంలో దేవుని నాకు ఇచ్చినందుకు నేను ఎంతగానో ఆనందపడుతూ ఉన్నాను. ఇలా దేవునితో కుటుంబం అంతా గడపడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఇలాగా చెప్తూ ఉంటే ఇంకా చాలా ఉంది. సో మాకు దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఇలా ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఈ పరిచర్యను కూడా దీవించాలని ఆశపడుతూ నా ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. మీ అందరికీ వందనాలు. నా పేరు కే హర్షల్ హాగి. నేను 3 సంవత్సరాల వయసులో పరిచర్య నిమిత్తం డాడీ మమ్మీ నన్ను ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు. అయితే అప్పటి నుంచి డాడీ మమ్మీ వాళ్ళు అనేక కష్టాలు పడుతూ దేవుని నామంలో మహిమకరంగా వాడబడుతూ వచ్చారు. అనేక శ్రమలు, కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా దేవుని నుంచి తొలగిపోకుండా ప్రార్థన చేసుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ వచ్చారు. అయితే 2005లో డాడీ మమ్మీ నన్ను తీసుకొచ్చారు. అప్పుడు నాకు 3 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 16 సంవత్సరాలు, 10th అయిపోయింది ఇప్పుడే. అయితే నేను కూడా డాడీ మమ్మీ లాగా పరిచర్యలో వాడబడాలని నేను కూడా ఆశపడుతున్నాను. డాడీ మమ్మీ చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలు, వారి శ్రమలు దేవునిలో ఉంటే ఎలా ఉంటామో నేను కళ్ళారా చూశాను. అలాగే నేను కూడా పరిచర్యలో వాడబడి దేవుడి రాజ్యాలు స్థాపించాలని, దేవుడి కొరకు అనేక ఆత్మలను సిద్ధపరచాలని నా డాడీ మమ్మీ వాళ్ళని చూసినాక నాకు అనిపించింది. అలాగే డాడీ లాగా మంచి సేవ చేయాలని నాకు అనిపించింది. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరు మాకు తెలియరు. మేము ముగ్గురమే వచ్చాం, డాడీ మమ్మీ. నేను అప్పుడు బాగా చిన్న పిల్లవాడిని. అయితే ఈ ప్రాంతంలో మా బంధువులు ఎవరు లేరు. అయినా కానీ దేవుని పరిచర్య నిమిత్తం డాడీ మమ్మీ వాళ్ళు ఈ ప్రాంతానికి నన్ను తీసుకొని వచ్చారు.
రాత్రి పరిచయం చేసి వస్తున్నప్పుడు రాత్రి 9-10 అయినా కానీ అలాగే నన్ను బండి ట్యాంక్ మీద పడుకోబెట్టేవారు. పరిచర్య చేసి కంప్లీట్ చేసుకొని రాత్రి ఆ టైంలో వచ్చేవారు. ఆ టైంలో ఎవరు ఉండరు, అయినా కానీ అలాగే వచ్చేవారు. రాత్రిపూట్ల ఆ టైంలో వచ్చేవాళ్ళం. ఆయన అప్పుడప్పుడు వచ్చి మళ్ళీ మమ్మీ అప్పుడు భోజనం సిద్ధపరిచి మళ్ళీ నన్ను లేపి అప్పుడు తినేవాళ్ళం. అప్పుడు దాకా పరిచర్యకు వెళ్ళి లేట్ నైట్స్ అయ్యేవి. అయినా కానీ అంతే వచ్చి ఆ టైంలో భోజనం వండుకొని తిని పడుకుండేవాళ్ళం. అయితే ఎన్ని కష్టాలు వచ్చినా కానీ దేవుడి నుంచి తొలగిపోకుండా దేవుడు మమ్మల్ని కాచి కృప చూపించి ఆయన రక్షణ మాపై ఉంచాడు, ఆయన కృప మాపై ఉంచాడు. అలాగే ఇంకా 6 సంవత్సరాలు అడ్రస్ లేని పరిచర్య చేసి ఇప్పుడు ఈరోజు దేవుడికి మహిమకరంగా దేవుడు మమ్మల్ని ఉంచాడు. అలాగే మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి.